పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ దేవుని పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లోకంలో మనం జీవించడానికి రకరకాల వృత్తుల్లో ఉంటాము. దానికోసం ఎన్నో ట్రైనింగ్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ట్రైనింగ్ అని, ఐఏఎస్ ట్రైనింగ్ అని, ఐపీఎస్ ట్రైనింగ్ అని, ఇలా రకరకాల ట్రైనింగ్స్ని తీసుకుంటాం. ఈ ట్రైనింగ్లో మనం ఎంతవరకు స్కిల్ చూపించగలమో, ఎంతవరకు మనము పర్ఫెక్ట్గా ఉండగలమో దానిని బట్టి మనకి మంచి జాబ్స్ రావడం, మంచి స్టేటస్లోకి వెళ్ళటం, ఇవన్నీ అందరి జీవితాల్లో జరిగేవి. దానికోసం మనం రకరకాల ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉంటాం. మరి మనుషులమైన మనము కొన్ని జీవనోపాధులను సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఎంతో ప్రయాసపడి ఎన్నో ట్రైనింగ్స్ని అండర్గో అవుతూ ఉంటాం. కానీ దేవుని విషయానికి వస్తే దేవుడు కూడా మనకు ఒక ట్రైనింగ్ ని ఆయన ఫిక్స్ చేశాడు. అది పరిశుద్ధ దైవ గ్రంథంలోనే రాయబడి ఉంది. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయంలో 13వ వచనంలో ఎంతో స్పష్టంగా దేవుడు మనకిచ్చే ట్రైనింగ్ గురించి తెలియజేసి ఉన్నారు. అదేంటంటే, వీరు దీని చేత అభ్యాసం పొందాలని దేవుడు మనుష్యులకు ఏర్పాటు చేసిన ప్రయాస బహు కఠినమైనది. మనము దీనిలో అభ్యాసం పొందాలని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ట్రైనింగ్ దేవుడు ఫిక్స్ చేస్తారంట. అది ప్రయాస అని జ్ఞాని అంటున్నారు. దేవుడు ఇచ్చే ట్రైనింగ్ చాలా ప్రయాస, అది ఎంతో కష్టమైనది. దాని గుండా మనం వెళ్ళాలంటే అది బహు కఠినమైనది. కానీ ఆ ట్రైనింగ్ మనం తీసుకుంటేనే కానీ దేవునితో పాటు మనం జీవించడానికి కుదరదు. నిత్య జీవం మనకి చాలా ఎక్కువ. ఈ లోకంలో మనం జీవించేది చాలా తక్కువ కాలమే. దానికోసమే మనం ఎంతో ప్రయాసపడతా ఉంటే దేవునితో పాటు జీవించడానికి మనం ఎంతో ప్రయాసపడాలి. అందుకని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రైనింగ్ ని, అంటే అభ్యాసాన్ని ఆయన నిర్ణయించారు. కొంతమందికి అనారోగ్యమే ఒక అభ్యాసం. వారి జీవితం అంతా అనారోగ్యంతోనే ఉంటారు. కానీ దాని వలన వారు దేవునిని చేరుకోవడానికి, దేవుని కుమారుని పోలికని పొందటానికి అది వారికి ఒక ట్రైనింగ్. కొంతమందికి పేదరికం ఒక ట్రైనింగ్, కొంతమందికి ప్రియులైన వారిని కోల్పోవటం ఒక ట్రైనింగ్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రైనింగ్ ని దేవుడు ఈ లోకంలో ఇస్తా ఉంటారు. కానీ అటువంటి ట్రైనింగ్ ని మనం గోత్రు అవ్వడానికి చాలా చాలా కఠినమైన ప్రయాస అని జ్ఞాని చెప్తూ ఉంటారు. అది ఎంత కఠినమైనదైనా సరే దేవుడు దానిని మన కోసం ఏర్పరిచారు కాబట్టి తప్పకుండా మనము ఆ ట్రైనింగ్ తీసుకొని వెళ్ళవలసిందే. దాని వలన మనం ఎంతో మంచి పొజిషన్, అంటే నిత్య జీవానికి మనం చేర్చబడతాం. అంత మాత్రమే కాకుండా అపోస్తల కార్యాల పౌలు గారు 24వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తారంటే, నేను కూడా దేవుని విషయంలో మనుషుల ఎడల కూడా మనస్సాక్షి, ఎలాంటి మనస్సాక్షి అంటే నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండాలని, దాని గురించి నేను అభ్యాసం చేస్తున్నాను అని ఆయన అంటారు. అంటే ఎంతో భక్తుడైన పౌలు గారు దేవునిని ఎంతో ఘనపరుస్తూ ఈ లోకంలో ఆయన కోసం హతసాక్షి అయిన ఆయన కూడా ఎంతో ప్రయాసపడి ఒక అభ్యాసాన్ని పొందుతున్నాను. దేనికోసం? మనుషుల ఎడల దేవుని ఎడల కూడా నిర్దోషమైన మనస్సాక్షి కావాలని ఆయన ఎంతో కష్టపడ్డారంట. మనం దేవుణ్ణైనా మెప్పించగలం కానీ మనుషుల్ని మెప్పించడం చాలా చాలా కష్టం. కానీ దానికోసం ఆయన అభ్యాసం చేస్తున్నానని అంతటి మహానుభావుడు పలికారు. అంత మాత్రమే కాదు కానీ హెబ్రీ గ్రంథకర్త మనతో అంటారు కదా, 11వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటారంటే, ప్రస్తుతము సమస్త శిక్ష దుఃఖకరముగానే కనపడుతుంది కానీ సంతోషకరంగా మనకు అస్సలు కనపడదు. కానీ దానిలో అభ్యాసం చేసే వారికి అది నీతి అనే సమాధాన ఫలము ఇస్తుంది అని చెప్తారు. అంటే ఈ లోకానికి సంబంధించిన శిక్ష, దేవుడు ఏర్పాటు చేసిన అభ్యాసం ఎంతో ప్రయాసకరమైంది. కానీ దానిని నిజంగా మనం అభ్యసిస్తే అది మనకి నీతి అనే సమాధాన ఫలం మనకిస్తూ ఉంటది అని చెప్తా ఉంటారు. ఇటువంటి అభ్యాసాన్ని మనం పుట్టుక నుంచి మరణం వరకు కూడా తీసుకోవాల్సి ఉంది. దాని వలన మనం దేవుని దగ్గర శాశ్వత నివాసాన్ని పొందుతాము. పుట్టుకతోనే బ్రతుకుతాము, లేదో తెలియదు ఎవరికైనా, బ్రతుకుతూనే ఏ క్షణమందో చనిపోతామో తెలియదు దేవా, బ్రతికే ఈ క్షణం అయినా బ్రతకని
నీ పాద సన్నిధి బ్రతకని, నీ పాద సన్నిధి. అటువంటి అభ్యాసం మనం పొందుతూ ఆయన్ని చేరుకోవడానికి ఆ అభ్యాసంలో ఆయనే మనకు తోడుండాలని దేవుని సహాయాన్ని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నువ్వు ఈ లోకములో నీ కుమారుడి పోలికలోకి చెక్కబడడానికి ఒక అభ్యాసాన్ని మాకు నిర్ణయించావు తండ్రి. నీవు నిర్ణయించింది ఏదైనా సరే ప్రస్తుతం మాకు దుఃఖకరంగా కనపడుతుంది కానీ ప్రవ్వా, దానిలో మేము అభ్యాసం చేస్తే నీతి అనే సమాధానాన్ని మాకు అందిస్తావని, ఎంతో నిశ్చింతకరమైనటువంటి నిత్య జీవితాన్ని ఇస్తావని నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేసినందుకు నీకే స్తోత్రాలు తండ్రి గారు. ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఇటువంటి గొప్ప సందేశాన్ని నా ద్వారా ప్రభా నా సహోదర సహోదరులందరికీ అందిస్తున్నందుకు నీకే ఘనతని, మహిమని, ప్రభావాన్ని ఆపాదిస్తూ మాకందరికీ కూడా అటువంటి అభ్యాసంలో విజయాన్ని అందించమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus.